ఏ సోప్ వాడుతున్నారు? సంతూరా, డవ్వా, సింతాలా, లైఫ్బాయ్, పియర్సా? మీరు వాడుతున్న ఇలాంటి సోప్స్ లో హానికరమైన కెమికల్స్ ఉంటాయి అని మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. ఉదాహరణకు సింతాల్ సోప్ తీసుకుంటే అందులో BHT అనే కెమికల్ ను వాడుతున్నారు. ఈ కెమికల్ హ్యూమన్స్ బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్ ను తగ్గేలా చేస్తుంది. దీనివల్ల స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఇలా ఈ ఒక్క సోపే కాకుండా ఇలా చాలా సోప్లలో హార్మ్ఫుల్ కెమికల్స్ వాడుతున్నారు. ఇక హమమ్ సోప్ లో చూసుకుంటే టెట్రాసోడియం EDTA అనే కెమికల్ ను కలుపుతున్నారు. ఈ కెమికల్ మన స్కిన్ మీద ఉండే ప్రొటెక్టివ్ లేయర్ ను డ్యామేజ్ చేస్తుంది. ఇక లైఫ్బాయ్ సోప్ లో చూసుకుంటే మిథైల్ క్లోరో ఐసోథియాజోలినోన్ MCI అనే కెమికల్ ను వాడుతున్నారు. ఈ కెమికల్ అందరి స్కిన్ కు సెట్ అవ్వదు. అలా సెట్ అవ్వని వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్, స్కిన్ కలర్ కూడా మారిపోతుంది. ఇలా ఈ కెమికల్స్ వాడడం వల్ల స్కిన్ మీద ర్యాషెస్, అలర్జీస్, ఇన్ఫెక్షన్స్, ఇట్చింగ్స్, చిన్న చిన్న రంధ్రాలు కూడా ఏర్పడతాయి. ఒకవేళ మన స్కిన్ మీద ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయి ఉన్నాయి అంటే దానికి 70% కారణం మనం వాడుతున్నటువంటి సోపే అని మనం తెలుసుకోవాలి. ఇలాంటి కెమికల్స్ వాడడం వల్ల మన స్కిన్ నేచురల్ స్మెల్ ని కోల్పోతుంది. ఇలా ఇన్ని కెమికల్స్ వాడుతున్నారు అని తెలిసిన మన గవర్నమెంట్ మాత్రం ఈ సోప్ ఇండస్ట్రీస్ ని మాత్రం బ్యాన్ చేయటం లేదు. కావున మన స్కిన్ ను అందంగా మరియు మంచిగా కాపాడుకోవాలి అనుకుంటే సరైన సోప్ ను ఎంచుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం వాడుతున్న సోప్లలో ఏది బెస్ట్ సోప్, అలాగే ఏది వేస్ట్ సోప్ అని తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మీరు ప్రెజెంట్ మీ బాడీకి ఏ సోప్ వాడుతున్నారో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వాడుతున్న సోప్లలో ఏది బెస్ట్ సోప్, ఏది వేస్ట్ సోప్ అని చెక్ చేసుకోవడానికి కొన్ని సోప్లను తీసుకుందాం. సింతాల్, డెటాల్, హమామ్, మైసూర్ శాండిల్, పియర్స్, మెడిమిక్స్, సంతూర్, లైఫ్బాయ్, డవ్, చంద్రికా సోప్లను తీసుకుందాం. ఈ సోప్లలో ఉన్న కెమికల్స్, ఫ్రాగ్రెన్స్, సింథటిక్ కలర్స్ ను చూసి వాటిని కంపేర్ చేసి వీటిలో ఏది మంచి సోప్ అనే దాన్ని నిర్ధారిద్దాం. అయితే వీటిని 4 కేటగిరీస్ గా డివైడ్ చేస్తా. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4. కేటగిరీ 1 లో ఉన్న సోప్స్ కన్నా కేటగిరీ 2 లో ఉండే సోప్స్ బెస్ట్ గా ఉంటాయి. అలాగే కేటగిరీ 2 లో ఉన్న సోప్స్ కన్నా కూడా కేటగిరీ 3 లో ఉన్న సోప్స్ బెస్ట్ గా ఉంటాయి. అలాగే కేటగిరీ 3 లో ఉన్న సోప్స్ కన్నా కూడా కేటగిరీ 4 లో ఉన్న సోప్స్ బెస్ట్ గా ఉంటాయి అన్నమాట. అయితే ముందుగా సోప్లలో వాడే హానికరమైన కెమికల్స్ ఏంటో చూద్దాం. హార్మ్ఫుల్ కెమికల్స్ ఏంటంటే ప్రొఫైలిన్ గైకాల్, PEGN, టెట్రాసోడియం EDTA, BHT, మిథైల్ క్లోరోయ్ సోథియాజోలినోన్, అమోడిమెథికోన్, ట్రైడెసెట్ 10, టెట్రాబుటిలామోనియం బ్రోమైడ్. ఈ కెమికల్స్ ఏదైనా సోప్ తయారీలో వాడితే ఆ సోప్లను వాడకూడదు. ఇవన్నీ హార్మ్ఫుల్ కెమికల్స్. సో మీరు ఎప్పుడైనా ఏదైనా సోప్ కొనేటప్పుడు ఈ కెమికల్స్ ఉన్నాయో లేదో తెలుసుకుని కొనుక్కోండి. అయితే మన స్కిన్ కు ఏది బెస్ట్ సోపో చూద్దాం పదండి. ఇప్పుడు కేటగిరీ 1 లో కొన్ని సోప్స్ తీసుకుందాం. డెటాల్, పియర్స్, పియామా, పార్క్ ఎవెన్యూ, వివెల్, లాక్స్, లైఫ్బాయ్ వీటిని వరస్ట్ సోప్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సోప్లలో 8 నుంచి 10 ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ను వాడుతున్నారు. ఈ సోప్స్ నుంచి చాలా మంచి వాసన వస్తుంది. అంటే వీటిలో స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ వాడుతున్నారు. ఇంకా ఈ సోప్స్ కూడా చాలా వివిధ కలర్స్ లో ఉంటాయి. అంటే వీటిలో స్ట్రాంగ్ కాస్మెటిక్ కలర్స్ కూడా వాడుతున్నారు. ఇవి మన స్కిన్ కు చాలా హానికరం. ఇవి వాడటం చాలా ప్రమాదం. ఇప్పుడు కేటగిరీ 2 చూద్దాం. ఇందులో హమామ్, రెక్సోనా, లిరిల్, సింతాల్ సోప్లు ఉన్నాయి. వీటిని పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. ఈ సోప్స్ కేటగిరీ 1 కన్నా కూడా బెటర్ అయిన సోప్స్. వీటిలో 5 నుంచి 6 టాక్సిక్ కెమికల్స్ వాడుతున్నారు మరియు అధిక ఫ్రేగ్రెన్స్ ఇంకా కాస్మెటిక్ కలర్స్ కూడా వాడుతున్నారు. వీటిలో వాడే ఫ్రేగ్రెన్స్ కలర్స్ కేటగిరీ 1 లో వాడే దానికన్నా కూడా తక్కువే. కేటగిరీ 1 లో ఉన్న సోప్స్ కన్నా ఇవి వాడటం బెటర్. ఇప్పుడు కేటగిరీ 3 చూద్దాం. ఇందులో సంతూర్, మైసూర్ శాండిల్, చంద్రికా, మెడిమిక్స్, డవ్, హిమాలయ, మార్గో వీటిలో 2-3 టాక్సిక్ కెమికల్స్ ను వాడుతున్నారు. ఇందులో తక్కువ ఫ్రేగ్రెన్స్ నే వాడుతున్నారు. ఇంకా చాలా తక్కువ కాస్మెటిక్ కలర్స్ వాడుతున్నారు. వీటిలో అన్ని తక్కువ మోతాదులో వాడడం వల్ల ఇవి కొన్ని కలర్స్ లో మాత్రమే దొరుకుతాయి మరియు చాలా తక్కువ వాసనను వెదజల్లుతాయి. ఇక కేటగిరీ 2 తో పోలిస్తే ఈ సోప్స్ ను వాడడం చాలా మంచిది. ఇప్పుడు కేటగిరీ 4 చూద్దాం. ఇందులో పతంజలి వారి ముల్తాన్ మిట్టి సోప్ ఉంది. దీన్ని పూర్తిగా టాక్సిక్ కెమికల్స్ వాడకుండా తయారు చేస్తారు. ఇంకా ఇందులో ఫ్రేగ్రెన్స్ కలర్స్ కూడా వాడటం లేదు. అందుకని అన్ని సోప్లలో ఈ సోప్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ సోప్స్ మనకు మార్కెట్ లో చాలా చోట్లే దొరుకుతాయి. కానీ కొన్ని పతంజలి బ్రాండెడ్ సోప్స్ లలో కూడా 1 or 2 హార్మ్ఫుల్ కెమికల్స్ వాడుతున్నారు.
ఒకసారి మనం సూపర్ మార్కెట్ కి వెళ్లి చూస్తే అక్కడ మనం చూడని ఎన్నో రకాల సోప్స్ మనకు కనిపిస్తుంటాయి. కానీ వాటిలో ఏది కొనాలో అనేది మాత్రం మనకు అర్థం కాదు. కానీ కొనే ముందు ఇంగ్రీడియంట్స్ అన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూడకుండా నచ్చినది కొంటే మనకు ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం మాత్రం ఖాయం. కొనేటప్పుడు అందులో వాడే కెమికల్స్ ను చూసి వేట్లో అయితే తక్కువ టాక్సిక్ కెమికల్స్ వాడుతున్నారు అనేది చెక్ చేసుకుని మరి మనం కొనుక్కోవాలి. కొన్ని సోప్స్ లలో హార్మ్లెస్ కెమికల్స్ ను వాడతారు. మనం ఆ సోప్స్ కొనుక్కుంటే చాలా మంచిది. అయితే హానికరం కాని కెమికల్స్ ఏంటో ఇక్కడ చూడండి. హార్మ్లెస్ కెమికల్స్: సోడియం ఫార్మేట్, సిట్రిక్ యాసిడ్, సోడియం పామ్ కెర్నలేట్, సోర్బిటాల్, గ్లిజరిన్, ఎసిటిక్ యాసిడ్, సోడియం క్లోరైడ్, జింక్ గ్లూకోనేట్, టెట్రాసోడియం ఎటిడ్రోనేట్, ఎటిడ్రోనిక్ యాసిడ్, సోడియం కోకోయిల్, ఐసేథియోనేట్, మికా, లారిక్ యాసిడ్, థైమోల్, కోకామిడోప్రోపైల్ బీటైన్, టెర్పినోల్, టైటానియం డయాక్సైడ్, మెగ్నీషియం సిలికేట్, సోడియం హైడ్రాక్సైడ్ ఇవన్నీ హార్మ్లెస్ కెమికల్స్. ఈ హార్మ్లెస్ కెమికల్స్ వాడి సోప్స్ తయారు చేస్తే వాటిని మంచి సోప్స్ గా పరిగణించాలి. అయితే తర్వాత న్యూట్రల్ కెమికల్స్ చూసుకుంటే లినలూల్, లిమోనిన్, సోడియం స్టీరేట్, జింక్ ఆక్సైడ్, బెంజిల్ సాలికైలేట్, సిట్రోనెలోల్, జెరానాయిల్, మిక్సెల్ సిన్నోమోన్, సోడియం C418, ఒలెఫిన్ సల్ఫోనేట్ ఇవన్నీ న్యూట్రల్ కెమికల్స్. ఈ కెమికల్స్ ఉన్న సోప్స్ ను తీసుకుంటే వాటిని పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. ఇక మార్కెట్ లో కొనే ముందు సోప్ వెనకాల ఉన్న ఇంగ్రీడియంట్స్ ను చూడాలి. అక్కడ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటే వాటిని విడిచిపెట్టాలి. అలా కాకుండా అసలు డీటెయిల్సే ఏమీ లేకపోయినా ఆ సోప్ ను అస్సలు కొనకూడదు. ఎందుకంటే అక్కడ వారు ఏదో దాస్తున్నారు అని అర్థం. చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కువగా వాసనను ఇచ్చే సోప్స్ ఇంకా ఎక్కువ రంగుల్లో ఉన్న సోప్స్ లలో ఎక్కువ మోతాదులో కెమికల్స్ ఉంటాయి. అవి వాడడం చాలా ప్రమాదం. సోప్ తయారు చేసే కంపెనీ వాళ్ళు మంచి ఆకర్షణ, ఫ్రేగ్రెన్స్, కలర్స్ కోసం ఎన్నో రకాల హార్మ్ఫుల్ కెమికల్స్ ను వాడుతారు. మనం ఇవేమీ తెలియకుండా వాటిని మంచివి అని నమ్మి కొనేస్తే మనం మోసపోయినట్టే. ఏది ఏమైనా మన శరీరం మీద మనమే శ్రద్ధ చూసుకోవాలి. కాబట్టి నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ ని మీరు గుర్తుపెట్టుకుని మీ శరీరాన్ని ఈ హానికరమైన సోప్స్ నుంచి కాపాడుకుంటారు అని అనుకుంటున్నా. అలాగే తర్వాత వీడియోలో ఏ షాంపూలు వాడాలో, ఏది వాడకూడదో, ఏ షాంపూలో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయో, ఏ షాంపూలో మంచి కెమికల్స్ ఉన్నాయో అని ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నా. చెయ్యాలో వద్దో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.